నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎరువులపై సమీక్ష సమావేశంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి నడ్డా ఉత్తర్వులు రైతులకు భరోసా కల్పించవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఢిల్లీలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అధ్యక్షత వహించిన మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఎంపీలతో కీలక చర్చ మచిలీపట్నంలోని పింగళ వెంకయ్య మెడికల్ కాలేజీను ప్రైవేటీకరించడం లేదు వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలో యూరియా లభ్యత సమృద్ధిగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దాన్ని సమర్థంగా సక్రమంగా రైతులకు అందేలాగా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 టన్నుల యూరియా అందుబాటులో ఉందని మరో 10 రోజుల్లో 23,592 టన్నుల రాష్ట్రానికి వస్తుందని అధికారులు ఆయనకు వివరించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి యూరియా సరఫరా, ఉల్లి కొనుగోలు, తూరకపాలెంలో ఆరోగ్య పరిస్థితిపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. వెంటనే సీఎం అక్కడికక్కడే కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడారు. కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని యూరియా 7 రేకులను తమకు కేటాయించాలని కోరగా నడ్డా సానుకూలంగా స్పందించారు. దీంతో రాష్ట్రానికి అదనంగా 50,000 టన్నులు కేటాయించినట్లుగా అధికారులు చెప్పారు. యూరియా పంపిణీలు ఎక్కడా సమస్య లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఎరువులపై రైతులకు భరోసా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు కావాలని రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్న ప్రయత్నాలను నివారించాలని అన్నారు. ఇదే సమయంలో అధిక మోతాదులో ఎరువుల వాడకంతో కలిగే నష్టాన్ని రైతులకు వివరించాలి. ఎరువుల వినియోగాన్ని తగ్గించి రైతులకు ప్రోత్సాహంగా సబ్సిడీని వారి ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. వచ్చే రబీ సీజన్కు ఇప్పటికే యూరియా సరఫరా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన నిర్దేశించారు. యూరియా సరఫరాపై మరోమారు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజన్లో ముందుగానే సాగునీరు ఇవ్వటం వల్ల పంటల సాగు ఎక్కడ చేశారని, వాణిజ్య పంటలైన ఉల్లి, మామిడి, టమోటా, చీనీ ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణను పూర్తి మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు మంత్రి నారా లోకేష్ సూచించారు. పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నందున ఓటింగ్ వేళ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ఎంపీలు వేసే ఓట్లు వృధా కారాదని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ గెలవటం ప్రజాస్వామ్యానికి అవశ్యమని, ఆయనకు ప్రజాస్వామ్య విలువలు, వ్యవస్థలపై పూర్తి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీతోనే టీడీపీ కలిసి ఉంటుందని, 2029 ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలోనూ రాష్ట్రంలోని టీడీపీ సుదీర్ఘ కాలం పాటు కలిసి పయనిస్తుందని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రి లోకేష్ ఢిల్లీ వచ్చారు. టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో టీడీపీకి చెందిన 16 మంది లోక్సభ సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులతో దాదాపు 2 గంటలకు పైగా సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ, ఎన్డీఏ అభ్యర్థి విజయానికి టీడీపీ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీలతో చర్చించారు. సిపి రాధాకృష్ణతో సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, 2024 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ మధ్య పొత్తు కుదరటంలో ఆయన పాత్ర విస్మరించలేదని చెప్పినట్లుగా సమాచారం. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంలోని పింగళ వెంకయ్య మెడికల్ కాలేజీను ప్రభుత్వ కాలేజీగానే అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర భూగర్భ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర వైసీపీ నేతలు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 35% మాత్రమే పనులు జరిగాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 55 నుంచి 60% మేర పనులు చేస్తామని, తెలుగుదేశం ప్రభుత్వంలో 22 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అవి కూడా అసంపూర్తిగా నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కారు కూతలకు వస్తూ ఉన్నారు. ఇవాళ చేస్తున్నటువంటి మంచిని చూసి తట్టుకోలేక ఇవాళ ఏదో రాజకీయం చేయడం కోసం, ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం రకరకాల ఎత్తుగడలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానమైనటువంటిది మెడికల్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా మేము కాలేజీని ప్రైవేటీకరణ చేయట్లా, పీపీపీ మోడ్లో. ఇవాళ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి 17 కాలేజీలు తూతూ మంత్రంగా పనులు స్టార్ట్ చేయకుండా, అసలు పునాదులు కూడా లేకుండా ఉన్నటువంటి కాలేజీలన్నింటిని కూడా ఇవాళ పీపీపీ మోడ్లో డెవలప్ చేయడం కోసం, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఎవరైతే చారిటీతో ముందుకు వస్తారో, ఎవరైతే కొంతమంది దాతలు ముందుకు వస్తారో వాళ్ళని
ఆహ్వానించి ఎక్కడా కూడా సీట్లు తగ్గకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే 17 కాలేజీలు తీసుకొస్తానని చెప్పి కేంద్రం ఇవాళ దగ్గర 8,000 కోట్లు అవుతుంది. కేంద్రం ఇచ్చే డబ్బులు కానీ రాష్ట్రం నుంచి కానీ కేవలం 400-500 కోట్లు ఖర్చు పెట్టి కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా దారి మళ్ళించి దాని మీద 6,000 కోట్లు లోన్లు తీసుకొచ్చి మొత్తం ఈ డబ్బులన్నీ కూడా వాడేసుకున్నాడు. ఇవాళ నిర్మాణం చేయాలంటే మళ్ళీ అప్పు చేసి నిర్మాణం చేసి వాటిని కొనసాగించాలంటే కూడా చాలా మెయింటెనెన్స్ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఇమ్మీడియట్గా ఎక్కడ కూడా విద్యార్థులకి సీట్లు పెంచేదానికోసం ఇవాళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇవాళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న సోకాల్ నాయకులు. రండి చూద్దాం మీరు ఎంత పర్సంటేజ్ చేశారు, మేము వచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ చేశాము. ఇవాళ ప్రైవేటీకరణ ఈ కాలేజ్ అవటంలా ఇది 100% గవర్నమెంట్ కాలేజీ మచిలీపట్నం కాలేజ్. ఇలా మొత్తం ఒక 5 కాలేజీలు ఉన్నాయి. దీన్ని కూడా ఎందుకంటే వాళ్ళని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు అసహించుకుని మిమ్మల్ని 50,000 ఓట్లతో ఓడగొట్టారు. అది గుర్తు చేసుకోండి. ఇవాళ కట్టుబడి ఉంది ప్రభుత్వం. ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయింది. మీరు చేసింది కేవలం 35% వర్కులు మాత్రమే అయినాయి. 2024 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 55% పనులు దగ్గర 55 నుంచి 60% పనులు అయినాయి. ఇంకా మిగతా పనులు కూడా అవ్వాలి. దానికి డబ్బులు కూడా తీసుకురావడానికి రకరకాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ క్లాసులు మీరు ఊరు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ఏదో బిల్డింగ్లో నడిపితే ఇవాళ పక్కాగా బిల్డింగ్లు కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా రన్ చేసాం. ఇప్పుడు థర్డ్ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతాం. అంటే ఎంత చిత్తశుద్ధిగా మేము చేస్తామనే దానికి ఇది ఒక నిదర్శనం. దగ్గర 22 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22 మెడికల్ కాలేజీలని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. మీరు తెచ్చింది ఎన్ని? కేవలం 5 కాలేజీలే. అవి కూడా అసంపూర్తిగా పూర్తి చేశారు. ఎస్ఏపీ పీఈటీ పోస్టుల విషయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన వారికి అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఉపాధ్యక్షులు పైల నరసింహనాయుడు దేవేంద్ర గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా డిమాండ్లను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. విజయవాడలో మెగా డిఎస్సి నియామకాలు వ్యాయామ ఉపాధ్యాయుల కోసం ఈవెంట్స్ లో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. అలంకార్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ నిరసనలో పీఈటీలు కోలాటం ఆడి వినూత్నంగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షులు పైల నరసింహనాయుడు మాట్లాడుతూ తమ డిమాండ్లను ఇప్పటికే పలుమార్లు ధర్నాల ద్వారా వినతి పత్రాలు ఇచ్చామని, ఫిజికల్ టెస్టులకు సంబంధించిన మా డిమాండ్లపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా డిమాండ్లను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కొంతమంది అధికారులు ఇన్స్టిట్యూట్లకు అనుకూలంగా ఫిజికల్ అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. 2018లో పరీక్షలు నిర్వహించారని ఇప్పుడు ఎందుకు నిర్వహించట్లేదని వారు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు 2025 డిఎస్సి సంబంధించి మేము ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని చెప్పి పలుమార్లు అభ్యర్థనలు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆ అభ్యర్థనలు పక్కన పెట్టడం జరిగింది. మేము ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాకు ఎగ్జామ్లో ఒక భాగంగా 50 మార్కులు థియరీ పార్ట్ ఉంటే 50 మార్కులు ప్రాక్టికల్ మార్కులు ఉంటాయి. ఏదైతే మీరు ఇప్పుడు చూసినటువంటి లెజిమ్స్, కోలాటము, వ్యాన్స్, ఊప్స్ అని చెప్పి స్కూళ్ళలో పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ చాలా అవసరం అని చెప్పి మేము ట్రైనింగ్లో ఇవన్నీ నేర్చుకొని ఉన్నాం. అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్లో 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఈరోజు 80 మార్కులు వచ్చినా కూడా చాలామంది ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళ జిల్లాలో రిజర్వేషన్లో కూడా ఉద్యోగాలను కోల్పోతూ ఉన్నారు. దానికి కారణం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టకపోవడమే. ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో టెట్, ఫిజికల్ ఈవెంట్స్ లేవని చెప్పి చాలామంది అక్రమంగా సర్టిఫికేట్లు తెచ్చుకొని కోచింగ్ సెంటర్లో కూర్చొని చెప్పి ఉద్యోగాలు కొడతా ఉంటే నిజమైనటువంటి ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఈరోజు నష్టపోతూ ఉన్నారు. అక్కడే మనం ఈరోజు చూస్తున్నాం. కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా మా పీసెట్లో మాకు సీట్ ఇవ్వాలన్నా ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలి. అది ఏ విధంగా అయితే హెచ్జిటి, బీఈడి వాళ్ళకి 70% థియరీ, 30% వెయిటేజ్ ఇస్తున్నారు, మరి మాకు మాత్రం 100 మార్కులకి ఎగ్జామ్ ఏ విధంగా పెడతారు? పెట్టినటువంటి ఎగ్జామ్లో దాదాపు 20 పైనే తప్పులు చూపిస్తూ ఈరోజు ఎస్సీఆర్టీ మెంబర్స్ పేపర్ తప్పులు చేస్తే మేము కోర్టుకి సార్ మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో దాదాపు 20 క్వశ్చన్లు తప్పున్నాయని కోర్టుకి వెళ్తే కోర్టు ఆ 20 తప్పుల్లో 15 ఆన్సర్ చేయండి అని ఇస్తే అప్పుడు రీవెరిఫికేషన్లో వారికి మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. అయితే కనీసం
క్వశ్చన్ పేపర్ కూడా నాణ్యత ఇవ్వాలని పరిస్థితి ఈరోజు SC/RT మెంబర్స్ తీసుకుంటున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఈ విధంగా పేపర్ని తయారు చేశారో సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ చాలామంది ఇప్పటికే బోగస్ సర్టిఫికేట్లు అని చెప్పి ప్రతి ఒక్క పేపర్లో న్యూస్ చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళు ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళ కింద ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ నమ్ముకొని దాదాపు 7 ఏళ్ళు DSC నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోతూ ఉన్నారు. దీనివల్ల ఫిజికల్ ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కావున రీవెరిఫికేషన్ జరిపి వీరందరికీ మళ్ళీ సర్టిఫికేట్లు పరిశీలన చేయాలి. మేము అధికారులను అడిగితే కమిషనర్ని అడిగితేనేమో మేము DEOలకు చెప్పామంటారు, DEOలను అడిగితేనేమో మాకు పై నుంచి ఆర్డర్స్ రాలేదంటారు. కనీసం రీవెరిఫికేషన్ మీరు వెరిఫికేషన్ సరిగా చేస్తే ఎందుకు రీవెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు? ఈరోజు స్పోర్ట్స్ పర్సన్కి ఏమైందంటే SA BEd SGT చేసిన వాళ్ళకి టెట్ ఉండడం వలన మా దాంట్లో టెట్ లేకపోవడం వల్ల అందరూ కూడా సబ్జెక్ట్ ఈజీ అవుతుందని చెప్పి ఇందులోకి రావడం జరిగింది. అయితే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎప్పుడు మార్నింగ్ గ్రౌండ్ ఈవినింగ్ గ్రౌండ్ చేసి మధ్యాహ్నం థియరీ క్లాస్ విన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాకు నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది 2018, 2006లో కూడా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించింది. ఈసారి ఎందుకు తీశారనేది మాకు తెలియదు. కాబట్టి ముఖ్యంగా అధికారులు మేము తెలియజేసింది ఏదంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తే నాన్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు కూడా రారు. అయితే అధికారులు చెప్పిన మాట మాకు స్పోర్ట్స్ ఎందుకు నిర్వహించట్లేదు ఈవెంట్స్ అని అడిగినప్పుడు 2018లో అవకతవకలు జరిగాయని చెప్పారు. కానీ అది అవాస్తవం. ఎందుకంటే 2018లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. అది కోర్టు నుంచే తీర్పు వచ్చింది ఎటువంటి జరగలేదని. అది అధికారులు కూడా తెలుసు. కొంతమంది కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ థియరీ సబ్జెక్ట్ని తీసుకొని 100 మార్క్స్కి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్ పెట్టాలని కోరారు. వాళ్ళ కోచింగ్ సెంటర్ వాళ్ళ వల్లనే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కాబట్టి కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే స్పోర్ట్స్ ప్లస్ థియరీ ఈవెంట్స్ ప్లస్ థియరీ పెట్టడం జరిగింది. ఆ విధంగా మాకు కూడా కండక్ట్ చేయాలి. నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఈవెంట్స్ పెట్టాలి. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉత్సవాల్లో పాల్గొని గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు. వినాయకుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లుగా విష్ణు తెలిపారు. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బాంబే కాలనీలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకించి ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, వంగవీటి మోహన రంగ చిత్రపటాలను ట్రాక్టర్లపై ఉంచి పురవీధుల్లో ఊరేగించి మల్లాది విష్ణు వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అందంగా అలంకరించిన వాహనంపై ఉంచిన గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ఆరంభించారు. తీర్మాటప్పుల నడుమ భూత డాన్సులతో సందడిగా వినాయకుడిని పురవీధుల్లో ఊరేగిస్తూ ముందుకు సాగారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుడిని పూజించి ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడిని విగ్రహంతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగ చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారని, ప్రజల గుండెలో ఇంకా జీవిస్తూ ఉండే ఆ మహానాయకుల్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేకంగా నిలిచిందని తెలిపారు. వినాయకుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు హరీందర్ బాబు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో హైదరాబాద్ తర్వాత భారతదేశంలో విజయవాడ నగరమే వస్తుంది. ఈ గణపతి నవరాత్రులు అంతా కూడా స్వామిని పూజించి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడి యొక్క విగ్రహం నిలిచింది. దీంతోపాటు మనందరి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మనందరికీ ఒక హీరోగా ఆదర్శంగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క చిత్రపటాలకు సంబంధించినటువంటి ఊరేగింపుని కూడా ఈరోజు బళ్ళ రూపంలో తీసుకొచ్చి ప్రజల్లో నాయకులు చిరస్మరణీయంగా ఉన్నారు, వారి గుండెల్లో ప్రజల గుండెల్లో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఇద్దరు మహానాయకుల యొక్క బళ్ళని ఏర్పాటు చేసుకోవడమే. కాబట్టి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాంబే కాలనీలో బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జనోత్సవాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. హరీంద్ర వారి మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ బళ్ళన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తిలకించి వినాయకుడికి పూజించి ఖచ్చితంగా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కోరుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మేము గణపతి ఉత్సవాలు చేస్తున్నాము. అద్వైత వినాయక ఉత్సవ సమితి ద్వారా మేము ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాము. మేము మా మిత్ర బృందము అంతా కలిసి ఈరోజు గణపతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేయడానికి చూసాము. మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మల్లాకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ ఉత్సవాల్ని ప్రజలందరూ వాంబే కాలనీ డివిజన్ ప్రజలందరూ తిలకించి వాళ్ళంతా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఉల్లి రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, ధరలు పతనమై పెట్టుబడుల సగం కూడా రావటం లేదని షర్మిల అన్నారు. క్వింటాకు 2500 గిట్టుబాటు ధర చెల్లించి ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట దిగుబడులతో కర్నూలు మార్కెట్ కు వచ్చిన ఉల్లి రైతులతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు. ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, అరకొరక దిగుబడి మార్కెట్ కు తెస్తే క్వింటా 250 నుంచి 600 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఆర్డర్లు తెచ్చి ఉల్లి ఎగుమతి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని, ఎందుకు ఎగుమతి చేయలేకపోతున్నారని షర్మిల ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడే ఆమరణ దీక్ష చేపడతానని ఆమె తెలిపారు. ఉల్లి పండించడానికి 20,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుంది అని రైతులు చెప్తున్నారు. కానీ అమ్ముకున్నారంటే మాత్రం క్వింటాలకు 600 రూపాయల కంటే రావటం లేదని చెప్తున్నారు. గత సంవత్సరం 4,500 రూపాయలకు అమ్ముకోగలిగాం. ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా కరువైపోయింది. దాంతో ఈ గలార్ల కాటన్ గలార్ల సిమెంట్ కేవలం 600 రూపాయలు, అది కూడా మంచి గ్రేడ్ అయితే, కింద గ్రేడ్ అయితే 300కు 200కు కూడా అమ్ముకుంటున్నారు. పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం సగం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు. మరి రైతులకు నష్టం వస్తే రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ కేసులు పెట్టింది. మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది. రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇక ఉల్లి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉల్లి ధర కోసం సమీక్షలు అవసరం లేదు, ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు, ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు. అవసరమైతే మార్కెట్ వీళ్ళని కూడా తెస్తాం, అలాంటి సంస్థలను కూడా తీస్తామని అన్నారు. ఉల్లి రైతులు ఏ మాత్రం చింత చెందాల్సిన అవసరం లేదు. ఉల్లికే కాదు, మిరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నా. మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, ఏమైపోయింది? ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి? ఆర్డర్లు ఎక్కడున్నాయి? డిమాండ్ ఎక్కడుంది? ఈరోజు డిమాండ్ లేక, ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు. మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. 15 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల స్థాపన, వాటికి చేసిన వ్యయంపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే వైద్య రంగానికి పటిష్టమైన పునాదులు పడ్డాయని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 27 మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయని, 2014-19 మధ్య కాలంలోనే 6 ప్రైవేట్, 5 ప్రభుత్వ రంగాల్లో కలిపి మొత్తం 11 కొత్త కాలేజీలు ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు. మెడికల్ కాలేజ్ అంటే కేవలం బోర్డు తగిలించడం కాదు, దానికి అనుబంధంగా హాస్పిటల్స్, పడకలు, ల్యాబులు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఈ కనీస అవగాహన కూడా వైసీపీ నేతలకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మొత్తం 27 కాలేజీలు వచ్చినాయి. అది 14-19లో దాదాపుగా 11 కాలేజెస్ వచ్చినాయి.
ఒక 6 ప్రైవేట్ సెక్టార్లో వచ్చినాయి, అలాగే 5 గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినాయి. అంటే మెడికల్ కాలేజీ అంటే ఇంజనీరింగ్ కాలేజీ లాగా ఏదో ఒక బ్రాంచ్ పెట్టుకుని నేను సిఎస్ఎస్ఏ పెడతాను, లేదంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ పెడతానని చెప్పి క్లోజ్ చేసిన పరిస్థితి కాదు. ఓ మెడికల్ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్, ఇన్ని బెడ్స్, ల్యాబు, బోల్డంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాబట్టి అటువంటి అవగాహన లేకుండా మేమేదో కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీ తీసుకొస్తే 17 మెడికల్ కాలేజీలు మేమే ప్రారంభించాం, చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా తేలేదనే ఒక ఆరోపణ అనేది ఇందుకంటే దుర్మార్గమైన ఆరోపణ లేదు. నువ్వు 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చాయని చెప్పి ఊరిని బాధ కొట్టుకుంటున్నావు. 17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని మెడికల్ కాలేజీల్లో ఇవాళ స్టూడెంట్స్ చదువుతున్నారు? 5 మాత్రమే చదువుతున్నారు. ఎందుకని? 17 మెడికల్ కాలేజీలకి దాదాపు 8,480 అంటే 8,500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ ఇస్తే, అందుట్లో 5,000 కోట్లు మేము నాబార్డు రుణం ఇస్తాము, మిగతాది మీరు స్టేట్ గవర్నమెంట్ చూసుకోండి, మేము కాలేజీలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని మీద వీళ్ళు 17 కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. కాంపౌండ్ వాళ్ళు కట్టారు, బిల్డింగ్ ప్లాన్లు ఉన్నాయి. అంటే జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అని 17 కాలేజీల్లో ఏది కూడా సంపూర్తిగా కాలేజీ అడ్మిషన్ పనికొచ్చే విధంగా కట్ల. సివిల్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశారు, డబ్బులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 975 కోట్లు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 465 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మొత్తం 1,450 కోట్లు ఖర్చు పెట్టి ఈ 17 కాలేజీల్లో పనులు ప్రారంభించారు. ఎంత శాతం పులివెందుల కాలేజీ ఖర్చు పెట్టినాడు ఈయన? 84%. అంటే కాలేజీకి 360 కోట్లు అవ్వాల్సి వస్తే 84% పులివెందుల కాలేజీ మీద ఖర్చు పెట్టారు. రాజ్యాంగ విలువలు కాపాడేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు దేశంలోని పార్లమెంటు సభ్యులు పార్టీలకు అతీతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగువాడికి మద్దతుగా తెలుగు ఎంపీలు నిలవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు జల్లి విల్సన్, లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విలువ లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగ విలువలకు తిలోది కాలుస్తూ అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగం కలిగిన మన దేశంలో ఓటుకు ఎంత విలువ ఉందని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులలో న్యాయ వ్యవస్థలో అనుబంధం ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు దేశంలోని పార్లమెంటు సభ్యులు పార్టీలకు అతీతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓటు వేయాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగువాడికి మద్దతుగా తెలుగు ఎంపీలు నిలవాలని కోరారు. భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణకు, అట్లాగే రాజ్యాంగం యొక్క మౌలిక స్తంభాలు ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, వీటన్నిటిలోనూ కూడా ఒక కమిట్మెంట్తో, నిబద్ధతతో నేను వాటి కోసం కృషి చేస్తాను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాను. పార్లమెంటు, రాజ్యసభలో హుందాగా చర్చలు ఫలవంతంగా జరిగేదానికి, అక్కడ నియమ నిబంధనలను అనుసరించి చట్టాలు రూపొందించేదానికి కృషి చేస్తాను అని చెప్పినటువంటి, అంటే మా ఫలానా అభ్యర్థికే వెయ్యాలి అని ఆ పార్టీ తరఫున ఒక విప్ ఇవ్వటం అంటారు, అది లేదు ఈ ఎలక్షన్లో. స్వేచ్ఛగా ఎవరి అంతరాత్మ ప్రబోధానుసారం వాళ్ళు ఓటేసుకోవచ్చు, సీక్రెట్ బ్యాలెట్. ఈ పరిస్థితుల్లో మన ఆంధ్ర, అట్లాగే తెలంగాణ, తెలుగువాడు, తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, గెలిపించాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, పౌరుల యొక్క హక్కులు కాపాడాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తానికే ఇవాళ మేమందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది. పదవికి ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో ముఖాముఖిగా
ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒకరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, రెండవ వారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్. ఈ ఇద్దరు వ్యక్తులు, ఇది వ్యక్తుల పోటీ కాదు, రెండు సిద్ధాంతాల మధ్య ఘర్షణ. ఒక సిద్ధాంతం భారతదేశ రాజ్యాంగ విలువలు కాపాడే సిద్ధాంతం. ఇవాళ భారతదేశ రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉంది. భారత రాజ్యాంగానికి కొన్ని విలువలు, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశ రాజ్యాంగ ఫెడరలిజాన్ని, అంటే సమాఖ్య విధానాన్ని, లౌకిక వాదాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, ఇవి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక పక్కన ఏర్పడింది. రెండో పక్క భారత రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కుతున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ విలువలు రెండో పక్క కనపడుతుంది. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ప్రస్తుతం బీహార్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. బీహార్లో 2025 జనవరిలో అక్కడ ఆల్రెడీ ఓటర్ల జాబితా తయారైంది. 7.8 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. కానీ అంటే స్పెషల్ రివిజన్ పేరుతో మళ్ళీ చేసి 66 లక్షల ఓట్లను తొలగించారు. ఈరోజు అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక జరుగుతూ ఉంది. అందువల్ల రాజ్యాంగ లక్ష్యాలను కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ లౌకిక విధానాన్ని కాపాడుకోవాలనే దానికి ఒక సజీవ ప్రతిబింబంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అందువల్ల మేము విజ్ఞప్తి చేసేది లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున ఎంపీలు, ఇక్కడ ఓటర్లు ఎంపీలు మనకు తెలుసు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు మాత్రమే ఓట్లు కలిగి ఉంటారు. వీరందరూ కూడా మీరు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకునే విధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మీ ఓటు వేయాలని చెప్పేసి మేము లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎరువులపై సమీక్ష సమావేశంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి నడ్డా ఉత్తర్వులు. రైతులకు భరోసా కల్పించవలసిందిగా అధికారులకు ఆదేశాలు. ఢిల్లీలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం. అధ్యక్షత వహించిన మంత్రి నారా లోకేష్. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఎంపీలతో కీలక చర్చ. మచిలీపట్నంలోని పింగళ వెంకయ్య మెడికల్ కాలేజీను ప్రైవేటీకరించడం లేదు. వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.